వ్యూవర్స్, అసలు మనం తినడం మానేస్తే ఏం జరుగుతుంది? మన బాడీ పని చేయడానికి ఖచ్చితంగా శక్తి కావాలి అని, దానికి ఆహారం తీసుకోవడం తప్పనిసరని మనందరికీ తెలుసు. ఒకవేళ భోజనం చేయడం కనుక పూర్తిగా మానేస్తే మన శరీరం భోజనం మానేసిన తరువాత ఎన్ని గంటలకు ఎలా ప్రవర్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా వెయిట్ లాస్ కోసం తరచుగా ఉపవాసం చేసేవారు ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే వాటి గురించి తెలుసుకునే ముందు మా అన్వీల్ ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తినడం ఆపేశాక మొదటి 6 గంటలు అంతా మామూలుగానే ఉంటుంది. మన శరీరానికి అవసరమయ్యే శక్తి గ్లూకోజ్, అది గ్లైకోజన్గా నిల్వ ఉంటుంది. ఇలా జనరేట్ అయిన శక్తిలో 25% మన మెదడు ఉపయోగించుకుంటుంది. మిగతాది కండరాలకు, రక్త కణాలకు వెళ్తుంది. కానీ 6 గంటల తర్వాత గ్లూకోజ్ నిల్వలు తగ్గిపోయి మన శరీరానికి శక్తి అందడం ఆగిపోతుంది. దానివల్ల మనకు ఆకలి, కోపం రావడం జరుగుతుంది. దాని తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోవడం వల్ల బాడీకి ఆకలి ఎక్కువైపోతుంది. ఇప్పుడు మన శరీరం కెటోసిస్ దశలోకి అడుగు పెడుతుంది. ఈ దశలో శక్తి కోసం శరీరంలో నిల్వ ఉన్న కొవ్వుని కరిగించుకోవడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ కొవ్వు ఫ్యాటీ యాసిడ్స్గా మారుతుంది. అయితే మన మెదడు ఈ ఫ్యాటీ యాసిడ్స్ను వినియోగించుకోలేదు. ఎందుకంటే గ్లూకోజ్ లేకపోవడం వల్ల ఈ కొవ్వు రక్తం ద్వారా మెదడుకు చేరలేదు. అందుకే మన మెదడు ప్రాసెస్ మార్చి ఫ్యాటీ యాసిడ్స్ ఉత్పన్నాలైన కెటోన్ బాడీస్ని ఉపయోగించుకోవడం మొదలు పెడుతుంది. మెదడుకి కావలసిన 75% శక్తి కెటోన్స్ నుండి అందినప్పటికీ మన బాడీకి గ్లూకోజ్ అవసరం ఉంది. అయితే ఈ కెటోసిస్ దశలో ఆకలితో ఉన్నా కూడా పర్వాలేదు. ఎందుకంటే ప్రొఫెషనల్ అథ్లెట్స్, మ్యారథాన్ రన్నర్స్ డైట్ ఫాలో అవుతూ తక్కువ ఆహారం తీసుకునేవారు కూడా ఈ కెటోసిస్ దశలోనే ఉంటారు. అయితే ఆహారం తీసుకోవడం ఆపేసిన 72 గంటల తర్వాత మన ఎనర్జీ, మూడ్ పాడవుతుంది. ఈ దశలో మన మెదడు శరీరం యొక్క ప్రోటీన్లను వినియోగించుకుంటుంది. ఈ ప్రోటీన్స్ను, అమినో యాసిడ్స్ను రిలీజ్ చేసి గ్లూకోజ్గా మారడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి ప్రోటీన్స్ ద్వారా వస్తుంది. ఇది మెదడుకి మంచి విషయమే అయినా శరీరానికి మాత్రం బ్యాడ్ న్యూస్. ఎందుకంటే శరీరానికి కావాల్సిన శక్తి వచ్చిన విటమిన్స్ అండ్ మినరల్స్ మాత్రం ప్రోటీన్స్ ద్వారా అందవు. కాబట్టి 72 గంటలు ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. కానీ శరీరానికి సరైన విటమిన్స్, మినరల్స్ అందకపోవడం వల్ల ఆహారం తీసుకోవడం ఆపేసిన కొన్ని వారాల్లోనే ఇమ్యూనిటీ సిస్టమ్ బలహీనంగా మారి అనారోగ్య సమస్యలతో చనిపోవాల్సి వస్తుంది. శరీరంలోని గ్లూకోజ్, కొవ్వులు మిగిలి ఉన్నంత వరకు శక్తిని ఉపయోగించుకోవడం కొనసాగిస్తుంది. తినడం మానేశాక చనిపోవడానికి ప్రధాన కారణం గుండెపోటు. గుండెలో కణజాలం క్షీణించడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. తిండి లేక బాధపడే వారిలో ఇది సర్వసాధారణం. అంతేకాకుండా శరీరంలో వివిధ అవయవాలు పాడవుతూ ఉంటాయి. తినడం మానేస్తే 3 వారాల నుండి 70 రోజుల్లోపు చనిపోతారని 1981లో ఐరిష్ హంగర్ నిరాహార దీక్ష సమ్మెలో తేలింది. మనం ఎంతకాలం తినకుండా జీవించగలం అనేది మన శరీరం ఎంత హైడ్రేటెడ్గా ఉంది, అలాగే ఎంత ఫ్యాట్ని కలిగి ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఫుడ్ లేకుండా చాలా కాలం జీవించగలరు. ఫ్యాట్ ఎక్కువగా ఉన్నవారైతే ఫుడ్ లేకుండా ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది. ఇది నమ్మశక్యం కాదు, కానీ ఇది నిజం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.